ఆచి చికెన్ మసాలా. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న విద్యార్థులు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఆదివాసీ యువత విద్య, ఉద్యోగ రంగాల్లో ముందుకు రావాలని ఏఐడబ్ల్యూసీఏ జాతీయ అధ్యక్షుడు వెంకటరమణ అన్నారు. ఇక రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆదివాసీ సంస్కృతి వారసత్వ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్య, ఉపాధి, భూమి, అటవీ హక్కుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకంటే ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి ఒక శాంతియుత ర్యాలీగా మేము తీసుకెళ్లే ప్రయత్నం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ఇటువంటి ఎన్ని ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రభుత్వము మాకు ఏదైతే 170 కానీ జీవో నంబర్ 3 కానీ వాటిపైన మాకున్నటువంటి పటిష్టమైన చట్టాలపైన దాడి జరుగుతున్నా కూడా స్పందించే పని అయితే చేయట్లేదు ప్రభుత్వం. సో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు జీవో నంబర్ 3 పోయింది, ఇప్పుడేమో 170 మీద 1700 మంది సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ ఆదివాసీ సమాజాన్ని 5th షెడ్యూల్ ఏరియాని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేసి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదివాసులని కాపాడుకునే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇంకొకటి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు శాలరీలు తీసుకున్నారు తప్ప ఆదివాసులను కాపాడే ప్రయత్నం అయితే చేస్తలేరు. ఆదివాసీల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నప్పటికీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎటువంటి స్పందన లేకుండా పోతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ఆదివాసీ గోడును వినిపించుకోవాలి, ఆదివాసులను కాపాడుకోవాలి, 5th షెడ్యూల్ ఏరియాను కాపాడుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని 5th షెడ్యూల్ ఏరియాని పూర్తిగా పక్కకు పెట్టేసి జనరల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి తెలియజేస్తున్నాము, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటున్నది. జీవో నంబర్ 3 పోవడం వల్ల ఇప్పటికే మాకు అనేకమైన అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని జనరల్